పోలీస్ ఆఫీసర్ అయితే తన పాపను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మేడం అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "ఏంటి గౌతమ్ ఎందుకు పిలిచావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "పాపను ఒకసారి ఎత్తుకోవచ్చా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్‌కైతే పాపని ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పాపని ఎత్తుకొని తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఎలాగైనా సరే మేడంకి ఈ విషయం చెప్పేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన పోలీస్ ఆఫీసర్ అయితే, "ఏంటి గౌతమ్ పాపని అంతలా చూస్తున్నావు? నా పాప చాలా అందంగా ఉంటుంది కదా! చాలా బుద్దుగా ఉంటుంది కదా! నా పాప అంటే నాకు చాలా ప్రాణం. తను లేకపోతే నాకు ప్రాణం లేనట్టే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే తన పాపని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే, "ఏంటి ఇప్పుడు మేడంకి ఎలా ఈ విషయం చెప్పగలను?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "గౌతమ్ నా పాప అంటే నాకు ప్రాణం. ఇక నుండి నా పాపని నేను వదులుకోను. నా పాపని ఎవరికీ ఇవ్వను. నేను నా దగ్గరే ఉంచుకుంటాను. నా పాపను ఇంకా చేయి జార్చుకునే ప్రసక్తే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "నా పాప అంటే నాకు ప్రాణం. నా పాపని ఇక నేను దూరం చేసుకున్నానంటే నా ప్రాణం పోయినట్టే గౌతమ్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది మేడం, ఇప్పుడు మల్లికి నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడిపోతూ అక్కడ నించొని అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం తన పాపను చూసుకొని చాలా బాధపడుతూ తన పాప తన చేతుల్లోకి వచ్చిందని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే వాళ్ళిద్దరిని విడదీయలేక తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.